బ్రహ్మదేవునికి అర్థం కాలేదు. నువ్వెవరయ్యా అని అడగ్గా నేను హరిని అన్నాడు. అహం హరిహి, నేను హరిని అని చెప్పాడు అన్నమాట. దాని తర్వాత అసలు నన్ను ఎందుకు సృష్టించావు, నేను ఎందుకు ఉన్నాను, నా జీవిత లక్ష్యం ఏంటి అని అడగ్గా భగవంతుడు ఆ బ్రహ్మదేవునికి ప్రణవాన్ని, ఓంకారాన్ని ఉపదేశించాడంట. ఇప్పుడు ఏం చేశాడు, మొదట నా పేరు హరిహి అన్నాడు. దాని తర్వాత దేని ఉపదేశించాడండి, ఓం అని ఓంకారాన్ని ఉపదేశించాడు. దాని తరువాతే వేదాలన్నీ వచ్చాయన్నమాట. అందుకే వేదాలను ప్రారంభించేటప్పుడు ఏమని ప్రారంభిస్తారండి, హరిహి ఓం అని ప్రారంభిస్తారు. ఎందుకంటే బ్రహ్మదేవునికి ఉపదేశం చేసినప్పుడు మొట్టమొదట భగవంతుడు చేసిన ఉపదేశాలేంటి, హరిహి ఓం అనేటువంటి మాటలు. ఆ ప్రణవ ఉపదేశాన్ని పొందినటువంటి బ్రహ్మదేవుడు ఆ ప్రణవాన్ని జపిస్తూ జపిస్తూ వేదాలను కనుగొన్నాడు. వేటిని కనుగొన్నాడు, వేదాలను కనుగొన్నాడు. అలా వేదాలు ఆ బ్రహ్మదేవునికి దొరికాయి అన్నమాట. వేదాల్లో అలా ఎన్నో భాగాలను అలా పట్టుకుంటూ వచ్చాడనమాట, తెలుసుకుంటూ రాసాగాడు.